ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫణీంద్ర దాడి నుంచి రక్తగాయాలతో తప్పించుకున్న నాగేశ్వరి పంచమి దగ్గరికి వచ్చేసరికి తను వెళ్ళిపోయి ఉంటుంది. ఇక తనకి ఎలాంటి సహాయం చేయలేకపోయానని బాధపడుతూ తను ఒక కొండ మీదకి వెళ్ళి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఇక కాసేపటికి నాగదేవత ప్రత్యక్షమై తనని పిలుస్తుంది. తనని చూసిన నాగదేవత ఒళ్ళంతా రక్తగాయాలతో ఉన్న నాగేశ్వరిని చూసి, ఏమైంది నాగేశ్వరి, ఆ ఒళ్ళంతా రక్తగాయాలేమిటి, ఏం జరిగింది అని తనని అడుగుతూ ఉంటుంది. మాత, నేను ఇంతకుముందే తమకు విన్నవించుకున్నాను. ఆ ఫణీంద్ర నా మీద దాడి చేశాడు. నేను పంచమికి రక్షణగా వెళుతూ ఉంటే తను నన్ను అడ్డుకొని తనకి సహాయం చేయొద్దని, తన మీద కక్ష తీర్చుకోవాలని నా మీద దాడి చేశాడు. పంచమిని సుఖంగా ఉండనివ్వనని, తనని నాశనం చేస్తానని, తన కడుపులో బిడ్డను కూడా చంపేస్తానని ఫణీంద్ర అన్న మాటలను కూడా నాగేశ్వరి నాగదేవతకు చెప్తూ ఉంటుంది. పంచమికి రక్షణగా ఉండి తన కడుపులో పెరుగుతున్న మహారాణి విశాలాక్షిని కాపాడి నాగలోకం తీసుకురావాలని నువ్వు చేస్తున్న పోరాటం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాగేశ్వరి. నీ బాధ్యతని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావు, అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని తనతో చెప్తూ ఉంటుంది. మీరు చెప్పినట్లే చేస్తాను మాత, కాకపోతే ఆ ఫణీంద్ర నాకు అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నాడు. ఏ పనిని సక్రమంగా చేయనీయడం లేదు. ప్రతిసారి తను నాతో పోరాటం చేసి నన్ను ఓడించి తను గెలిచి నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు మాత. తనకి నేను ఏ విధంగా రక్షణగా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మీరే ఆ ఫణీంద్రని కట్టడి చేసి తనకి తగిన బుద్ధి చెప్పాలి మాత అని నాగేశ్వరి నాగదేవతకు విన్నవించుకుంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన నాగదేవత ఫణీంద్రని గట్టిగా పిలుస్తుంది. ఇక తను అక్కడికి వస్తాడు. తనని చూసిన నాగదేవత, ఫణీంద్ర, నీ హద్దుల్ని నువ్వు దాటావు, నాగలోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నేను ఎంత వేచి చూస్తున్నా నీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అని అంటూ ఉన్న నాగదేవతతో, నేనేం తప్పు చేయలేదు మాత, చేసిందంతా పంచమినే. నాగలోకం వస్తానని మనందరినీ మోసం చేసింది. ఇక అలాంటి పంచమిని శిక్షించడంలో తప్పే ఉంది? నేను కూడా అదే పని చేస్తున్నాను మాత, అందుకు నన్నెందుకు తప్పుపడుతున్నారు? నేను చేసేది కరెక్టే కదా అని తను నాగదేవతతో వాదిస్తూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన నాగదేవత, తప్పొప్పుల గురించి నిర్ణయించే అధికారం నీకెక్కడిది ఫణీంద్ర? నువ్వు చెప్పిన పని సక్రంగా చేయలేకపోయావు. ఇప్పుడు నాగేశ్వరి చేసే పనులకి అడ్డు తగులుతూ ఉన్నావు అని తనని తిడుతూ ఉంటుంది. ఇక అది కాదు మాత, పంచమి తప్పు చేసింది, తనని శిక్షిస్తున్నాను, అది తప్ప అని మళ్ళీ వాదించబోతున్న ఫణీంద్రతో, ఇక ఆపు ఫణీంద్ర, నువ్వు నాతో మాట్లాడే అర్హత కూడా పోగొట్టుకున్నావు. ఇక నీకు శిక్ష వేయక తప్పదు. ఈ క్షణం నుంచి నీలోని నాగశక్తులను పని చేయకుండా చేస్తున్నాను అని చెప్పి నాగదేవత తన శక్తిని వెనక్కి తీసుకునేస్తుంది. ఇక ఫణీంద్ర ఏం చెప్పపోయినా తను వినదు. ఇక భయపడిపోయిన ఫణీంద్ర, నా శక్తులను వెనక్కి తీసుకోవద్దు, నన్ను ఏం చేయొద్దు అని అడుగుతూ ఉంటాడు. ఇక నీకు ఎలాంటి శక్తులు ఉండవు ఫణీంద్ర, ఇక ఎప్పటికీ నువ్వు నాగలోకం రాలేవు, ఒక సామాన్య మానవుడిలాగా జీవనం సాగిస్తావు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫణీంద్ర అని నాగదేవత ఫణీంద్రని గట్టిగా కోపగించుకుంటుంది. ఫణీంద్ర ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాగదేవత నాగేశ్వరితో చెప్తూ ఉంటుంది, నాగేశ్వరి, ఇక ఫణీంద్ర నీ పనులకు అడ్డురాడు. నువ్వు ఇక పంచమికి రక్షణగా ఉండి నీకు చెప్పిన పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. నల్లమల్ల అడవుల్లో మోక్ష వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్పృహ తప్పి పడిపోయి ఉన్న గురువుగారిని ఆయన శిష్యులు నీళ్లు చల్లి పైకి లేపుతారు. పైకి లేచి కూర్చున్న గురువుగారితో అంటూ ఉంటారు, గురువుగారు, మీరు ఎందుకు అలా పడిపోయారు, ఏమైంది అని అడుగుతూ ఉంటారు. నాకు అదే అర్థం కావడం లేదు, నేను ఎందుకు అలా పడిపోయానో అని. ఏదో శక్తి నన్ను ఆవహించినట్టయి నాకు మైకం వచ్చి అలా పడిపోయాను అని చెప్తూ ఉంటాడు. మీరు చెప్పిన మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను గురువుగారు. వచ్చిన వాళ్ళు కూడా మాటలకి భయపడిపోయారు. ఇక మీరు కూడా చాలా గంభీరంగా మాట్లాడారు అని తను చెప్తూ ఉంటాడు. ఇక గురువుగారు ఏం జరిగిందా అని తన మనోనేత్రంతో చూస్తూ ఉంటారు. ఇక తనకి జరిగిందంతా తెలిసిపోతూ ఉంటుంది. తన మాటలు తనకే గుర్తుకు వస్తాయి. ఆ శక్తి తనని ఆవహించి తన పంచమి కడుపులోని బిడ్డ పుడితే ఆ బిడ్డ వల్ల మోక్షకు ప్రమాదం అని చెప్పిన మాటలన్నీ గురువుగారికి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక చాలా తప్పు జరిగిపోయింది శిష్య, నేను పలికిన మాటలు అవి నావి కాదు, నాలో ఏదో శక్తి ఆవహించి ఆ మాటలను నా ద్వారా పలికించింది. ఇక శిష్యులు అంటూ ఉంటారు, అవును గురువుగారు, నాకు అనుమానం వచ్చింది. మీరు మొదట ఆ బిడ్డ జాతకము
చాలా బాగుంటుందని, తను అదృష్ట జాతకురాలని, తనకి రాజయోగం రాసిపెట్టి ఉందని, తన తల్లిదండ్రులకి చాలా మంచి జరుగుతుందని చెప్పారు కదా గురువుగారు అని అంటూ ఉంటాడు. అదే నిజం శిష్య, నేను మొదటగా చెప్పినదే నిజం. నాలో ఏదో దుష్టశక్తి ప్రవేశించి నేను చెప్పిన మాటలను వాళ్ళు నిజమని నమ్మి ఆ కుటుంబం చాలా బాధపడి ఉంటారు. ఇక ఆ బిడ్డకు ఎలాంటి అపకారం తలపెట్టకముందే నేను వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పి ఈ అనర్థాన్ని ఆపాలి, లేకపోతే ఆ కుటుంబంలో చాలా అనర్థాలు జరుగుతాయి అని గురువుగారు చెప్తూ ఉంటారు. అవును గురువుగారు, మీ మాటలకు వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇక ఆ బిడ్డను ఏం చేస్తారో ఏమోనని మాకు కూడా చాలా భయమేసింది అని చెప్తూ ఉంటారు. అలా జరగకూడదు శిష్య, నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పి ఎలాంటి అనర్థం జరగకుండా నేను ఆపాలి అని గురువుగారు అక్కడి నుంచి బయలుదేరతారు. వరుణ్ భార్గవులు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఈ మధ్య 4 పాములు వచ్చి 2 పాములు జ్వాలా చిత్రాలకు చుట్టుకోవడం, మరో 2 పాములు ఇంట్లోకి రావడం, వాళ్ళని భయపెట్టడం, ఆ విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు. పంచమి ఏమైనా పగబట్టి పాములను మన మీదకి పంపించి ఉంటుందా అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అయినా ఒకేసారి అన్ని పాములు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి చిత్రజ్వాలలు కూడా వస్తారు. ఇక వాళ్ళని చూసిన వీళ్ళు ఏంటి ఇంత ధైర్యంగా తిరిగేస్తున్నారు, ఇంట్లో పాములు లేవని ధైర్యంగా ఉందా అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళ చేతుల్లో 2 పాము బుట్టలు కూడా ఉండడం చూసి, ఏంటి పాము బుట్టలు పట్టుకొని తిరుగుతున్నారు, మీరు కూడా పాములు పట్టడం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా అని అంటూ ఉంటారు. ప్రాక్టీస్ చేయడం కాదు, ఏమి కాదు, ఆ పాముల్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలింది మేమే. ఆ పాముల్ని చూపించి ఆ పంచమిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని మేము అలా ప్లాన్ చేశామని చెప్తూ ఉంటారు. మీరు ప్లాన్ చేశారు బాగానే ఉంది, ఆ పాములు మనల్ని కాటేస్తే అప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటారు. అయినా ఆ పంచమి కంటే ఆ పాముల కంటే మీరే డేంజర్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తేనే మాకు భయం వేస్తుంది అని అంటూ ఉంటారు. మీరు అవన్నీ పక్కన పెట్టి ఈ పాములు ఎక్కడికి వెళ్ళాయో కనిపెట్టండి అని అంటూ ఉంటారు. ఏంటి పాములు ఇంట్లో తిరుగుతున్నాయా అని అంటూ ఉంటారు. అవును, ఆ పాములు వెతికి బుట్టలో వేయండి అంటూ ఉంటారు. ఇక వాళ్ళు భయపడిపోయి పైన కబోర్డుల పైకెక్కి అక్కడ కూర్చుంటారు. ఇక జ్వాలా చిత్రలు బుర్ర తీసుకొని ఊదుతూ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు, వెళ్ళిన పాములు ఏమైపోయినాయా అని. ఇక ఆ పాములు కనిపించకపోతే ఆ పాములు వాడికి ఈ పాములను అప్పగించాలి, లేదంటే డబ్బులు అడుగుతాడు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. వరుణ్ భార్గవులు అనుకుంటూ ఉంటారు, ఆ పాములు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి, ఇక వాళ్ళు డబ్బులు అడిగితే మనం ఇవ్వకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా చిత్రజ్వాలలు ఆ బుట్టలు పట్టుకొని బయటికి వెళ్ళేసరికి పాములు అతను వచ్చి బుట్టలు ఖాళీగా ఉండడం చూసి పాములేవి అని అడుగుతాడు. ఆ పాములు ఎప్పుడో పారిపోయినాయి, మాకేం తెలియదు అని చెప్తూ ఉంటారు. ఆ పాముల వల్లే నేను డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాను, ఇప్పుడు ఖాళీ బుట్టలు తీసుకొచ్చి ఇస్తే నేనేం చేయాలి, నాకు ఆ పావులనన్నా ఇవ్వండి, లేకపోతే ఒక్కొక్క దానికి 25,000 లెక్కన 50,000 నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అంత డబ్బులు మా దగ్గర లేవు అని చెప్తూ ఉంటారు చిత్రజ్వాలలు. అసలే నేను విషసర్పాలు పట్టేవాడిని, ఒక 10 పాములు తీసుకొచ్చి మీ మీద వదిలానంటే అవి అట్టే కాటేసి చంపేస్తాయి అని తను బెదిరిస్తూ ఉంటాడు. నిజంగా ఒట్టు, మా దగ్గర డబ్బులే లేవు అని వాళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారు. ఇక మీ మీద ఒట్టు పెట్టుకున్నంత మాత్రాన డబ్బు లేకుండా పోతారా అని అతను బెదిరిస్తూ ఉంటాడు. మా మీద కాకపోతే నీ మీద వేస్తాం ఒట్టు అని అతని తల మీద వాళ్ళిద్దరూ చేతులు వేసి ఒట్టు వేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ చేతులకున్న ఉంగరాలని చూసి ఆ ఉంగరాలను అతను లాక్కొని వెళ్ళిపోతాడు పాములతను. వైదేహి మోక్ష వాళ్ళంతా ఇంటికి వస్తారు. ఇక ఇంటికి రాగానే వైదేహి మోక్షతో అంటూ ఉంటుంది, ఇక ఆలస్యం చేయకూడదు మోక్ష, గురువుగారు చెప్పినట్లుగా పంచమికి గర్భం తీయించివేస్తాము అని తను చెప్తూ ఉంటుంది. ఇక నేను అదంతా ఇష్టపడి రాలేదమ్మా, మీరు బలవంతం చేస్తే వచ్చాను, నాకు అలాంటి మాటల మీద నమ్మకం లేదు, అయినా నువ్వు చెప్పినట్టుగా నేనేం చెయ్యను అని తను చెప్తూ ఉంటాడు. ఇక వైదేహి అంటూ ఉంటుంది, పంచమిని గర్భం తీయించుకోవాల్సిందే మోక్ష, ఇది తప్పదు, నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక రఘురాం కూడా ఇంటికి రావడం చూసి, గురువుగారు ఇలా చాలా స్పష్టంగా చెప్పారండి, పంచమి కడుపులో బిడ్డ వల్ల మోక్షకి ప్రమాదమని అని తను చెప్తూ ఉంటుంది. ఇక తండ్రి మొహం చూసిన వెంటనే ఆ బిడ్డకి ప్రాణగండం అని చెప్తూ ఉంటుంది. ఇది నా కోసం చెప్పడం లేదు, నువ్వు క్షేమంగా ఉండాలని చేస్తున్నాను మోక్ష అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. నీకు నీ బిడ్డ ముఖ్యమైనట్లే నాకు కూడా నా బిడ్డ ముఖ్యమే కదమ్మా, అందుకోసం ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను, అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ ఉంటాడు మోక్ష. ఇక రఘురామ్ అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో, అమ్మ గురువుగారు ఏమైనా పరిష్కారం చెప్పలేదా ఈ సమస్యకి అని అడుగుతూ ఉంటాడు. ఇక వైదేహి అంటూ ఉంటుంది, ఏ విధంగానూ ఆ బిడ్డ పుట్టడం మంచిది కాదని చెప్పారు గురువుగారు అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక చిత్రజ్వాలలు కూడా అవకాశం వచ్చిందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా అత్తయ్య, తన కడుపులో బిడ్డ వల్ల ఇంట్లో అనర్థాలు జరుగుతాయని,
మేము సంతోషంగా కాపురాలు చేసుకోవాలంటే తన కడుపులో బిడ్డనే ఉండకూడదు, ఈ దరిద్రాన్ని తీయించేయండి అత్తయ్య అని వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇక ఆ మాటతో కోపం వచ్చిన మోక్ష, మా బిడ్డ విషయంలో ఎవరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని తను గట్టిగా అరుస్తూ ఉంటాడు. మంచో చెడో నా భార్య నేనే చూసుకుంటాం అంటాడు. పంచమికి గర్భం తీయించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని అంటూ ఉంటాడు మోక్ష. ఒప్పుకొని తీరాల్సిందే మోక్ష అని గట్టిగా చెప్తూ ఉంటుంది వైదేహి. ఇక రఘురామ్ కూడా ఎంత చెప్పినా తన మాట వినిపించుకోదు. ఇక సోదామి చెప్పింది, ఇప్పుడు గురుగారు చెప్పింది కూడా నిజమని నమ్మి ఆ పనే చేయాలని వైదేహి పట్టుబడుతూ ఉంటుంది. మీనాక్షి కూడా అంటూ ఉంటుంది, తొందరపడక వదినా, మనం ఇప్పుడే కదా గురువుగారి దగ్గర నుంచి వచ్చాము, నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్తూ ఉంటుంది. ఇక నువ్వెన్నైనా చెప్పు మీనాక్షి, నా నిర్ణయం మారదు అని అంటూ ఉంటుంది. ఇక ఈ విషయంలో నువ్వు నా మాట వినాల్సిందే మోక్ష అని వాళ్ళమ్మ తనని బలవంతం పెడుతూ ఉంటుంది. పంచమి కూడా నీలాగే ఒక తల్లే కదమ్మా, ఏదో జరుగుతుంది నువ్వు భయపడుతూ ఉన్నావు, కానీ తన కళ్ళ ముందే తనకు తెలిసి తన బిడ్డను చంపుకోవడానికి పంచమి ఎంత బాధపడుతుందో, ఎంత నరకం అనుభవిస్తుందో ఒకసారి ఆలోచించమ్మా అని చెప్తూ ఉంటాడు మోక్ష. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను మోక్ష, తనకి గర్భం తీయించడమే దీనికి పరిష్కారం అని చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మోక్ష వాళ్ళమ్మ మోక్షను అడుగుతూ ఉంటుంది, నేను చెప్పినట్లు విను మోక్ష, పంచమికి బిడ్డని దీంచేస్తాము అని చెప్తూ ఉంటుంది. నేను ఎవ్వరి మాట విననమ్మా అని అంటూ ఉంటాడు మోక్ష. నాకు కూడా బిడ్డ ముఖ్యమే అని అంటూ ఉంటాడు. నేను చెప్పేది అదే మోక్ష, నాకు కూడా నువ్వే నాకు ముఖ్యం అని తను చెప్తూ ఉంటుంది. అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి మోక్ష అని అంటూ ఉంటుంది వైదేహి. అర్థం చేసుకోమ్మా, ఎందుకంటే నాకు పంచమికి మరో అవకాశం లేదు, పంచమికి మరో బిడ్డ పుట్టే అవకాశం లేదు. ఈ బిడ్డను చంపుకుంటే నాకు నాన్న అని పిలిపించుకునే అదృష్టం ఎప్పటికీ ఉండదు అని చెప్తుంటాడు మోక్ష. ఇక ఆ మాటతో ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది వైదేహి. వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ అంటూ ఉంటాడు మోక్ష, పంచమికి ఈ అవకాశాన్ని పోగొట్టొద్దమ్మా, దయచేసి మా బిడ్డని దూరం చేయొద్దు అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు మోక్ష. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.